ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిమంది మా ఫ్రెండ్. ఇదిగో శ్రావణి ఫ్రెండ్ చెప్పింది మెయిన్ చికెన్ కర్రీ కావాల్సింది చికెన్ లేకపోయినా కూడా చికెన్ కర్రీ చేయొచ్చేమో మరి. ఎంత వేసుకున్నా మార్నింగ్ లేచాక డ్రెస్ చేసుకోవాలి, సాయంత్రం డ్రెస్ చేసుకోవాలి, 24 గంటలు తగినంత ఉప్పు వేసుకోవాలి. పొద్దున్నే ప్రయోగాలు చేస్తుంది, మేమే అవకాశం ఇచ్చాం. మరి నేను అడుగుతాను ఉప్పు సరిపోతుంది. నువ్వు నీకు తెలియదు సరిపోతుంది. ఇలా 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 అలా 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 ఇంకేం వేస్తావు? కింద నుంచి పైకి కలదలుపుకోవాలి. ఓకే. సాల్ట్ అంతేనా? కరివేపాకు వేసుకుంది. నెక్స్ట్ కొత్తిమీర. ఇలా చిన్న చిన్న పార్టీషన్స్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మేము చిన్న చిన్న పార్టీషన్స్గా కట్ చేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం. సో ఇప్పుడైతే దీంట్లోకి మనకి పచ్చిమిర్చి కట్ చేస్తున్నాం. పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. మనకి అల్లం కూడా ఉంటే బాగుంటుంది, బట్ మాకు ఇప్పుడు అల్లం లేదు. సో అందుకని చెప్పేసి మేము అల్లం ప్రిఫర్ చేయట్లేదు. మిక్స్ ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను, నేను ఫస్ట్ చూపించాను. సో ఇదంతా అయితే కలుపుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మాకు ఇది మైనస్ ఏంటి అంటే మేము మేము ఎస్టర్డే వచ్చాం కదా, సాటర్డే మార్నింగ్ వచ్చాం కదా. సో మాకు 2 టిఫిన్లు చేద్దామని చెప్పేసి దోశ పిండి వేసింది, గారె పిండి నిన్న మార్నింగే వేసి మినపప్పు పిండి చేసి ఉంచేసింది అది. సో మేము ఇంకా నిన్న దోశ తిన్నాము. ఇది ఈవినింగ్ 4కి వేసుకుందాం అనుకున్నాం, బట్ ఇంకా మేము 4కి కూడా ఈవినింగ్ షాపింగ్ అని అటు ఇటు తిరిగాం కదా, మేము యూజ్ చేయలేదు. అండ్ మేము నిన్న హల్వా చేసుకున్నాం కదా. సో ఇంక ఇవాళ మార్నింగ్ అయితే యూజ్ చేస్తున్నాం. పిండి కొంచెం కంట్రెక్కినట్టు అనిపిస్తుంది, బట్ ఇంక యూజ్ చేయాలి కాబట్టి యూజ్ చేస్తున్నాం. బట్ మీ అన్నీ అయితే నిన్న వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాం. నిన్న ఇవన్నీ వేసుకుంటాం. మా కోసం ఎంత ప్రేమతో పిండి కలిపిందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, బట్ మాకే తినే టైం లేదు. వన్ ఇటిలిటీ లేటర్ తర్వాత అయితే చాలా కష్టపడి నాగా అయితే వడ వేసింది అనమాట. సో నేనైతే ఈ లోపల పెరుగు చట్నీ కలిపి పెరుగు వడ వేసాను. సో నాగా అయితే వడేసింది. సో మేమైతే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. మార్నింగ్ సండే మార్నింగ్ అనమాట. ఇది వచ్చేసి చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ పెరుగు వడ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి మేము చికెన్, ఫిష్ అండ్ బగారా రైస్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో దాన్ని కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని సో కాసేపు అయితే టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. మార్నింగ్ లేచాక డ్రెస్ చేసుకోవాలి, సాయంత్రం డ్రెస్ చేసుకోవాలి, 24 గంటలు నైటే ఆంటీ. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిమంది మా ఫ్రెండ్. ఇదిగో శ్రావణి ఫ్రెండ్. ఇదిగో నైటీ. చికెన్ కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. మా ఫ్రెండ్ చెప్పింది మెయిన్ చికెన్ కర్రీకి కావాల్సింది చికెన్ లేకపోయినా కూడా చికెన్ కర్రీ చేయొచ్చేమో మరి. ఇదిగో 2-3 సార్లు వాష్ చేసుకున్నాం. కల్లుప్పు తీసుకుంటున్నాం నేను టేస్ట్ కోసం. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుంటున్నాం కాబట్టి తర్వాత టేస్ట్కి సరిపడా మామూలు సాల్ట్ వేసుకుంటాం. అండ్ కొంచెం పసుపు అయితే వేస్తుంది ప్రజెంట్. తగినంత అంటే అబ్బాయి వేసేవు నువ్వు. తగినంత అంటే వాళ్ళు ఎవరిని తగలాలి అంటారు. తగలండి. అడ్రస్ పెట్టు. నాగా అడ్రస్ ఒకసారి అడ్రస్ పెట్టమంటే మాత్రం నాగా అడ్రస్. ఫస్ట్ పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని ఫస్ట్ అయితే పసుపు పట్టేలాగా కలుపుతున్నాం. కల్లుప్పు అయితే తీసుకుంటున్నాం. కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాం. కర్రీకి మళ్ళీ తర్వాత వేస్తాను. ఇప్పుడు మ్యాగ్నేట్కి ఇది పక్కకు పట్టాలి, ముక్కకు పట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాం. కారం కూడా అయితే వేసుకుంటున్నాము. సో ముక్కకి బాగా ఇవన్నీ పట్టి ఒక 1 అవర్ వదిలేస్తే చాలా ఉడికేటప్పుడు మనకి చాలా ఇది అవుతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది లోపల ముక్కకి పట్టి. మా ఫ్రెండ్ ఈ కారంలో ధనియాల పొడి, గరం మసాలా అన్ని కారం పట్టించేటప్పుడే వేసి పట్టించిందంట. పసుపు ఇవన్నీ 4 వేసాను. గరం మసాలా అయితే తీసుకుంటున్నాం అనమాట. గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాం. చికెన్ మసాలా వేసుకుంటున్నాం. అండ్ పెరుగు వేసుకుంటున్నాం మ్యాగ్నేట్కి. గ్రేవీ కావాలి, గ్రేవీ కర్రీ చేసే వాళ్ళు ఎవరైనా పెరిగేసి ఇలా ఒక 1 అవర్ నానబెట్టి పెట్టారంటే గ్రేవీకి చికెన్ కర్రీ భలే ఉంటుంది అనమాట. కొంచెం గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు, ఫ్రై పీస్ వాళ్ళు అయితే కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. బట్ గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు పెరుగు యాడ్ చేసుకోండి, ఆ టేస్టే డిఫరెంట్ భలే ఉంటుంది. పుదీనా అండ్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. అండ్ ఆల్సో సమ్ చిల్లీ. సో దీన్ని అయితే బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం అనమాట. సో ఈ లోపల ఒక 1 అవర్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం, టైం స్పెండ్ చేస్తాం. ఓకే గైస్, మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాం. అంటిల్ దెన్ బై బాయ్.
అంటే నిన్నటి నుంచి నైటీలో చూసి Please. చూడు ఇంత చక్కగా ఉన్నావా. కుకింగ్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాము కానీ మా హడావుడ్లో పడి మర్చిపోయాం అనమాట. మేము బాగుంటేనేమో వీడియో అప్లోడ్ చేస్తా, ఇంకా వీడియో రాకపోతే నేను ఏదో హాస్పిటల్లో ఉన్నానని అర్థం చేసుకోండి అనమాట. సో చికెన్ కర్రీ అయితే ఫస్ట్ పొయ్యి మీద వేసేసాం అండ్ పక్క అయితే బగారా రైస్ పులావ్ అయితే పొయ్యి మీద వేసేసాం అనమాట. సో రెండు అయితే బాయిల్ అవుతాయి. ఇది అయిపోయిన తర్వాత అయితే ఫిష్ ఫ్రై పెట్టుకున్నాము. సో బగారా రైస్ అయితే ఇలా ముందు వాటర్ మగ్గనిస్తున్నాను అనమాట. బాగున్నదిరా. బాగుందా ఫ్రెండ్స్ ఉల్లిపాయ? సో హ్యాపీగా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరం కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం, కాసేపు నవ్వుకున్నాం, ముచ్చట్లు చెప్పుకున్నాం. ఆఫ్టర్ దట్ అయితే కొన్ని ఫోటోస్ తీసుకుందామని చెప్పేసి అయితే ఫోటోస్ తీసాను నించోండి అని చెప్పేసి సెల్ఫీ క్యామ్ ఆన్ చేసి వీడియో అయితే ఆన్ చేశాను అనమాట. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసారా. సో ఈవినింగ్ 4 అవ్వగానే ఇంకా మేమైతే బ్యాక్ టు హాస్టల్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. కేపీహెచ్పీ నుంచి హాస్టల్కి అయితే వచ్చేసామన్నమాట. సో దిస్ ఇస్ ద ఎండ్ గైస్. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.